తాను 2014 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా టీడీపీ అని చెప్పుకోలేదని తెలుగు శక్తి పేరుతో గత వైసీపీ ప్రభుత్వంపై పోరు కొనసాగించానని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. పార్టీలు మారకుండా తెలుగుదేశం పార్టీ పట్ల విధేయతతో పనిచేశానని పేర్కొన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశానని తెలిపారు. ఎమ్మెల్సీ లేదా తగిన ప్రాధాన్యత గల స్థానం కేటాయించాలని విజ్ఞప్తి చేశానని అన్నారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని, ముందు నుంచి కూడా తగిన స్థానం ఇస్తానని చెబుతూనే ఉన్నారని ఆయన అన్నారు. టీడీపీ నాయకులు కూడా బయటికి రానియకుండా కట్టడి చేసి చంద్రబాబు అరెస్ట్ అయిన టైంలో కూడా నాయకుల్ని ఇంట్లోనే నిలబంధించిన పోలీసులు అయినా సరే ఇవన్నీ ఛేదించుకుని ఢిల్లీ దాకా వెళ్ళి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఫిర్యాదు చేయటం, రాష్ట్రంలో ఫిర్యాదు చేయటం, ఎన్నో సాహసం చేశాను. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు తీసుకొస్తే ప్రజలు మోసం చేస్తుంటే నవ పాటలతో ప్రజలు చేతిని తీసుకొచ్చాను. ఈరోజు ఎందుకంటే నేను 2014లో టీడీపీ పార్టీ చేయడం జరిగింది. కానీ చాలామందికి నేను తెలుగు శక్తిగా పరిచయం తప్ప నేను ఈ రోజు కూడా వరకు నేను తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే నాయకుడు అనేది మనకి పదవి వేస్తే నాయకుడిని చెప్పుకోవాలి. చేరినంత మాత్రాన నాయకులు అయిపోరు, సభ్యులకు మాత్రమే ఉంటారు. నేను చంద్రబాబు ఒకటే కోరాను, ఎందుకంటే ఆయన గతంలో కూడా మాట ఇచ్చారు. డెఫినెట్గా పార్టీ అధికారం వచ్చిన తర్వాత రామ్ నీకు మంచి స్థానం కల్పిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం చాలామంది అన్నారు ఒకసారి వెళ్ళి కలవటం మంచిది, ఎందుకంటే బిజీ షెడ్యూల్లో మర్చిపోతారు అంటూ చెప్పడంతో సరే ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా అని చెప్పి నేను కలవడం జరిగింది. డెఫినెట్గా సానుకూలంగా స్పందించారు, చూస్తా అని చెప్పి అన్నారు. నేను ఎప్పుడు చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అదే పాటించారు తప్ప 3 రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు గారు ఏకైక రాజధాని అమరావతి అన్నారు. ఆన్ స్టాండ్ నా స్టాండ్ తీసుకుని యుద్ధం చేశాను తప్ప ఎప్పుడు 3 రాజధానులు అనలే. విశాఖపట్నం నుంచి 3 రాజధానులు అనే డిమాండ్ నడుస్తున్నప్పుడు నేను ఒకే ఒక రాజు అమరావతి అని చెప్పాను. అమరావతి రైతులు కూడా నాడు వెళ్ళి మద్దతు ఇచ్చి ఎట్టి బస్సులో జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాం. సో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అంతా ఆయన రాష్ట్రం పూర్తి సర్వాసం చేశారు. ఈవేళ నేను ఒకటే, మా తండ్రి గారు ఇటీవల నవంబర్లో చనిపోయినప్పుడు నాకు అసలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు 15 సంవత్సరాలు తెలిసినా సరే ఏ రోజు కూడా నాకు పదవ కాలం ఇప్పుడు అడగలేదు. కానీ ఒక వ్యక్తి ఉన్నప్పుడు మంచి చేయాలంటే తీసుకొని ఇంకా యువతకి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆశయంతో ముందుకు వచ్చాను. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతోనే ఎప్పుడు పాటుపడ్డారు చివరిదాకా. ఆయన సంకల్పం ఆశయం నెరవేర్చడం కోసం నేను ఎమ్మెల్సీ కావాలని చెప్పి చదవడం జరిగింది. నేను ఎమ్మెల్సీ కాదు, నామినేటెడ్ చైర్మన్ పోస్ట్ అయినా పర్లేదని చెప్పి నేను తప్పని తప్ప నేను ఫ్లెక్సిబిలిటీగానే మాట్లాడాను తప్ప డిమాండ్గా మాట్లాడలేదు. ఇవాళ ఏదో పదవి ఇవ్వకపోతే మేము పార్టీ లీజ్ వెళ్ళిపోతే ఇది చేస్తున్నాం బెదిరింపు ద్వారా నేను ఎప్పుడు చేయలేదు. కేవలం రామ్ ఒకే పార్టీతో ఉన్నాను తప్ప నేను మిగతా నాయకుల్లాగా పార్టీలు మారి రాలేదు, ఎప్పుడు పార్టీ వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయలేదు. చంద్రబాబు కోసం ఎంత లెక్కనే లేను, చంద్రబాబు కోసం ఎవరితో యుద్ధం చేసి సిద్ధపడ్డాను తప్ప నాలాగా ఎవరు ఈ రాష్ట్రంలో కూడా చేస్తాను. కేవలం పదవి కోసం ఎప్పుడు చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఒక సైనికుడు మాదిరిగా పనిచేసాను తప్ప పదవి వేస్తే పని చేస్తాను అది పేరు చెప్పి బెదిరింపు ఎప్పుడు చేయలేదు. దానికి డిఫరెంట్గా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ నెలాఖరికి కూడా మొత్తం అన్ని ఫైనలైజ్ లక్ష్యంతో ఉన్నారు. ఎవరైతే పార్టీ కోసం 5 ఏళ్ళు కష్టకాలంలో నిల్చున్నారో అలాంటి వాళ్ళని గుర్తిస్తా అని చెప్పి చంద్రబాబు చెప్పారు. మొన్నే చూసాం చంద్రబాబు నాయుడు గారు కూడా వైసీపీ వాళ్ళకి ఎటువంటి సాయం చేయొద్దని చెప్పి బహిరంగ చెప్పారు. ఆ పార్టీ వాళ్ళకి కానీ పార్టీ మనుషులకు కానీ. ఈరోజు వైసీపీ నాయకులు ఒక్కొక్కరు భయపడుతున్నారు రేపు ఎవరు అరెస్ట్ చేస్తారని. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని రంగాల్ని మీడియా స్వేచ్ఛను కూడా హరించేశారు వైసీపీ పాలనలో.